హాయ్ అండి, మై నేమ్ ఈజ్ ఉషా. నేను పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే డిజిటల్ మహిళలో జరుగుతున్న ఫ్రాడ్స్ అది వింటున్నాం కదా మనం. బేసిక్గా ఏంటంటే నేను డిజిటల్ మహిళలో జాయిన్ అవుదాం అనుకున్నా. ఎలా అంటే నేను రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి అంత నాలెడ్జ్ ఉండదు కదా. ఆ బేసిక్ నాలెడ్జ్తోనే స్టార్ట్ చేశాను నేను కూడా. సరే, సమ్ ఎడిటింగ్ యాప్స్ గురించి ఏదో నేర్చుకోవచ్చు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి నేర్చుకోవచ్చు అన్నట్టుగా నేను సర్చ్ చేస్తుండగా నాకు ఇన్స్టాగ్రామ్లో కనిపించింది ఏంటంటే డిజిటల్ మహిళ. చూసా, ఓకే బాగుంది, మనం కూడా జాయిన్ అవుదాం. మనకి పెద్దగా సపోర్ట్ ఏం చేయకపోయినా నేర్పిస్తారు కదా. నేనైతే బేసిక్గా ఈ ఎడిటింగ్ అవి నేర్చుకోవడానికే డిజిటల్ మహిళలో జాయిన్ అవుదాం అనుకున్నా. రీసెంట్గా ఆ వీడియోస్ అన్నీ వచ్చినాయి కదా. ఆ వీడియోస్ అన్నీ వచ్చిన తర్వాతే కూడా నేను జాయిన్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే అవి నాకు తెలీదు, ఇట్లా వచ్చినాయి డిజిటల్ మహిళ ఫ్రాడ్ అది ఇది అని చెప్పేసి నాకు తెలీదు. నేను జాయిన్ అవుదాం అనుకున్నా. నేను దానికి వాళ్ళకి కాల్స్ అవి చేశాను. కాల్స్ ఎలా చేశానంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. వాళ్ళు నాకు 99 కట్టి మీరు డెమో వినండి, డెమో నచ్చితే మీకు 2000 కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు అంటే, నేను ఒక విషయం అడిగానండి వాళ్ళని. ఏమని అడిగానంటే, ఈ 2000తోనే మాకు అన్నీ నేర్పిస్తారా, ఇంకా తర్వాత ఏం కట్టే పని లేదా అంటే, లేదు మేడం, ఇంకేం కట్టే పని లేదు, ఈ 2000తోనే మీకు అన్నీ నేర్పిస్తాం, మీరేం చేస్తారు అని అడిగారు. నేనేం చేస్తాను అంటే నేను చెప్పాను వాళ్ళకి, నేను స్టిచ్చింగ్ చేస్తానండి, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేస్తానని చెప్పాను. ఓకే మేడం, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు స్టిచ్చింగ్లోనైనా ఇంకా ఏదైనా వచ్చా అంటే, లేదండి నేను స్టిచ్చింగ్ చేస్తాను, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, యూట్యూబ్కి కావాల్సిన నాలెడ్జ్ నా దగ్గర లేదు, ఆ నాలెడ్జ్ పర్పస్ కోసం నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా అంటే, ఓకే మేడం, మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు జాయిన్ అయిపోండి, దాంట్లో ఎడిటింగ్ యాప్స్ గురించి, కార్వా గురించి మొత్తం అన్నీ నేర్పిస్తారు అని చెప్పేశారు. ఓకే నేర్పిస్తారు కదా అనుకున్నా. నేను ఈ విషయం గురించి మా హస్బెండ్తో డిస్కస్ చేసిన నెక్స్ట్ డే మా హస్బెండ్ నాకు ఒక వీడియో సెండ్ చేశారు. విజయ్ బార్లా గారు పెట్టిన వీడియో ఉంది కదా, ఆ వీడియో సెండ్ చేస్తే నేను లిటరల్లీ షాక్ అయ్యా. ఏంటి ఇంత ఫ్రాడ్ ఉండిందా దీనిలో అని చెప్పేసి. అసలు ఆడవాళ్ళకి శత్రువులేమో అనిపించింది ఇలాంటివి చూసినప్పుడు. మనం ఆవిడని నమ్మే కదా వచ్చాం. యాక్చువల్గా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని బ్లైండ్గా మనం నమ్మేసేం వెళ్ళట్లేదు. విజయ్ బార్లా గారిని కూడా, అండ్ తను ఇంటర్వ్యూ చేశారు కదా ఒక లాయర్, ముస్లిం, తన నేమ్ నాకైతే అంత వాళ్ళకి గుర్తులేదు. తనని ఎవరిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత ఫస్ట్ ఎంత నమ్మకంగా అనిపించినాయో తన వీడియోస్ చూస్తే, డిజిటల్ మహిళ వీడియోస్ అని చూస్తే, తర్వాత వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అవునా నిజమే కావచ్చేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ డిజిటల్ మహిళ అని సెర్చ్ చేసి చూసేటప్పుడు కూడా నాకు ఇవి వర్కౌట్ అవుతాయా అనేది కూడా ఉంది. ఆ వీడియోస్లో అట్లాంటి డౌట్ రైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. అసలు మనం కొంచెం దాచిపెట్టుకొని, మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళే ఎక్కువగా ఇట్లాంటి యాప్స్ కోసం ఎడిక్ట్ అవుతారు. ఎందుకంటే ఏదైనా నేర్చుకోవాలి, మనం మన హస్బెండ్కి, మన ఫ్యామిలీకి కొంచెం తోడుగా ఉండాలి, మనవంతు మన సాయం చేయాలి మనం అనే దానికోసమే మనం ఇలాంటివన్నీ నమ్ముతాం. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆడవాళ్ళే ఉంటున్నారు. ఆవిడ ఒక లేడీయే కదా, ఇట్లా చేస్తే ఇంకా తను చదువుకున్నారు మంచిగా, కానీ దాన్ని వేరే విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు తను. కానీ ఇలా చిన్న ఉద్యోగాలు చేసుకునే, చిన్న వ్యాపారాలు చేసుకునే, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకునే ఆడవాళ్ళ మీద వీళ్ళు ఇలా చేయటం నాకెందుకు కరెక్ట్ అనిపించలేదు. బేసిక్గా నేను తప్పించుకున్నానని అనుకుంటున్నా. ఏమో, ఎవరైనా డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యి ఉన్నవాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే కామెంట్ చేయండి.
ఇది కరెక్టా తప్పా అనేది, నిజంగా దాంట్లో నేర్పిస్తారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నిజంగా అది కనుక కరెక్ట్ అనుకుంటే నేను ఇప్పుడైనా జాయిన్ అవుతాను. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కొంచెం దాని మీద నాకు కొంచెం అవగాహన కావాలి. కాబట్టి నేను ఎక్కడికో వెళ్ళి నేర్చుకోలేను. ఎడిటింగ్ అంటే బయటికి వెళ్ళి నేర్చుకోలేను. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. 1 ఇయర్ ఒక బాబు స్కూల్కి వెళ్తాడు, 7 ఇయర్స్. సో నేను బయటికి వెళ్ళలేను, ఇంట్లో ఉండే నేర్చుకోవాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటివే కదా మనం చూస్ చేసుకుంటాం. ఇవనే కాదు, సమ్ టైలరింగ్ కోర్సెస్లో కానివ్వండి, సమ్ ఇప్పుడు వచ్చిన ప్రీ ప్లీటింగ్ కానివ్వండి, ప్రతి దాంట్లో ఫ్రాడే. ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు. ఇది నాకు అసలు భలే బాధేసిందండి ఇది వినగానే. అసలు ఎంత ఇదనిపించిందంటే, అసలు ఇది కరెక్ట్ కాదు కదా. ఆవిడ అంత మంచి పొజిషన్లో ఉన్నారు, ఇంత నమ్మిస్తారా డబ్బుల కోసం? లిటరల్లీ వాళ్ళు విజయ్ బార్లా గారి వీడియో చూసినప్పుడు నేనైతే షాక్ అయ్యా. 25,000, 1 lakh, 5 lakhs, 10 lakhs తీసుకున్నారని కూడా చెప్తున్నారు. ఇంత మనీ తీసుకొని, అది ఇంట్లో ఉండే ఆడవాళ్ళ దగ్గర ఏంటండి? కానీ నేనైతే చెప్తున్నా కదా, డిజిటల్ మహిళలో జాయిన్ అయి ఉన్నవాళ్ళు అది కరెక్టే, విజయ్ బార్లా గారే తప్పే అనుకున్న వాళ్ళు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అది కనుక కరెక్టే, ట్రూనే, డిజిటల్ మహిళ ట్రూ ప్లాట్ఫామ్ అని కనుక కన్ఫర్మ్ అయితే నేను కంపల్సరీ జాయిన్ అవుతాను డిజిటల్ మహిళలో. నేను డిజిటల్ మహిళ జాయిన్ అవుదాం అని చెప్పి సెర్చ్ చేసేటప్పుడు నాకు స్కార్వియన్ అని చెప్పి తగిలింది. నాకు బేసిక్గా నో ఇన్ఫర్మేషన్ అబౌట్ స్కార్వి. నేను అనుకున్నాను అసలు స్కార్వి అనేది కూడా ఒక యాప్ ఏమో, దాని గురించి కూడా నేర్పిస్తారేమో అనుకున్నా. తర్వాత వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉన్నప్పుడు నా సర్చింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే, స్కార్వి అనేది కూడా ఇట్లా డిజిటల్ మహిళ లాగే ఒక ప్లాట్ఫామ్. దాంట్లో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో కొన్ని వీడియోస్ చూస్తే, యాక్చువల్గా వీడియోస్ కాదు, స్కార్వి గురించి ఉన్న వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే అర్థమైంది. కానీ నాకు డిజిటల్ మహిళలో ఎక్కడ అట్లాంటి కామెంట్స్ తగలేదు విజయ్ బార్లా గారి వీడియో చూసిందాక. ఆఫ్టర్ దట్ విజయ్ బార్లా గారి వీడియో కింద ఉన్నాయి కామెంట్స్, నేను కూడా జాయిన్ అయ్యాను, బ్యాక్ వెళ్ళిపోయాను, నాకు నచ్చలేదు. మరి ఆ వీడియోస్ కింద ఎందుకు పెట్టలేదని అన్న డౌట్ రైజ్ అయింది నాకు. అప్పుడు అనిపించింది ఏంటంటే, ఒకవేళ ఇట్లా కామెంట్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఆ కామెంట్స్ డిలీట్ చేశారేమో అని చెప్పేసి నేను అనుకున్నా. మేబీ అది కూడా జరిగి ఉండొచ్చు, డిలీట్ చేసే ఉండొచ్చు. ఎందుకంటే అన్నీ మంచి కామెంట్స్ ఎలా ఉంటాయి, ఒక్కటన్నా ఇంత నెగిటివ్గా జరిగేటప్పుడు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఎందుకు ఉండకుండా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు కంపల్సరీ డిలీట్ చేశారు. నాకు అసలు బేసిక్గా నాకు డౌట్ వచ్చింది ఇక్కడ. అన్ని కామెంట్స్ ఉంటే అన్ని కామెంట్స్ పాజిటివ్గానే ఎలా ఉంటాయి? ఎంత దేవుడి పాటల పైన కూడా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. అలాంటిది ఒక ప్లాట్ఫామ్, డిజిటల్ మహిళ అనేది అంత పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు కదా, దాని కింద ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేకుండా ఎలా ఉండిద్ది? నేను చూసినంతవరకు, నాకు తెలిసినంతవరకు నెగిటివ్ కామెంట్స్ వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిజంగా ఇలాంటివి జరగకూడదండి. జరగకుండా మనమేం ఆపలేం, కన్ఫామ్గా ఆపలేం ఇలాంటివి ఇప్పుడు డిజిటల్ మహిళ స్కార్వి అన్నారు, స్కార్వి అయిపోయింది, స్కార్వి నెగిటివ్ అన్నారు. డిజిటల్ మహిళ అయిపోయింది, నెగిటివ్ అన్నారు. రేపు ఇంకోటి వచ్చింది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బ్లైండ్గా ఒకళ్ళని నమ్మి ఇది చెయ్యగలం అనుకోవడానికి లేదండి. మన ఫ్యామిలీనే మనం ట్రస్ట్ చేయాలి. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అనే దాని గురించి ఒకసారి అడిగి వాళ్ళని దాంట్లో ముందుకెళ్ళేలాగా మీరే ప్రోత్సహించాలి. ఎందుకంటే మీరు ఏదో అంటారు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇట్లా ఏదన్నా మీకు హెల్ప్గా ఉండటానికే కదా వాళ్ళు ఇట్లా ఇవి అన్నీ వెతుకుతుంది. ఇట్లా వెతికే దారిలో ఎంతమంది ఎలా మోసపోతున్నారో మీకే తెలుస్తుంది కదా. దాని బదులు మీరే సపోర్ట్ చేస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళకి, మీ వైఫ్కే కావచ్చు, మీ సిస్టర్కి కావచ్చు, అట్లా సపోర్ట్ చెయ్యండి ప్లీజ్. సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇలాంటి అవసరాలు ఉండవు. నేర్పించండి వాళ్ళకి బయటికి వెళ్ళి ఎట్లా బతకాలో నేర్పించండి. బయటికి వెళ్ళడానికి గల ప్రోత్సాహం ఇవ్వండి ప్లీజ్. ఇది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నేను తెలియకుండా ఏదన్నా రాంగ్ మాట్లాడుంటే ప్లీజ్
క్షమించండి, నాకైతే తెలిసినంత వరకు నేను మాట్లాడాను. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ షేర్ చేయండి. బికాజ్ నాలాంటి వాళ్ళు, మీ చెల్లి, మీ వైఫ్ లాంటి వాళ్ళు ఎంతమందో ఇట్లా మోసపోవడానికి ఒక్క అడుగు వెనక దూరంలో ఉండుంటారు. మా హస్బెండ్ కనుక నాకు ఆ వీడియో పంపించకపోతే నేను బ్లైండ్గా 2000 సెండ్ చేసేదాన్ని, తను ఆ వీడియో పంపించారు కాబట్టి నా 2000 సేవ్ అయింది. 2000తో అది ఆగదండి, 2000తో అది ఆగదు. అది 2000 కాస్త 5000. వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ప్లాటినం కార్డ్ తీసుకోండి, సిల్వర్ కార్డ్ తీసుకోండి, అలా చెప్తున్నారంట. అట్లా మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీకు మా డిజిటల్ మహిళలో 25,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఇట్లా బ్లైండ్గా వాళ్ళు మనల్ని బ్లైండ్గా కట్టేటట్టు చేస్తారు మనీ. అది 2000తో ఆగదు. 2000 కాస్త 5000 అవ్వచ్చు, 5000 కాస్త 10,000 అవ్వచ్చు. ఇప్పుడు ఒక పర్సన్, ఒక హస్బెండే కావచ్చు, ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ని నమ్మి ఆ 2000 ఇవ్వకపోతే ఆ 2000 ఆ అమ్మాయి మీరు ఇచ్చిన దాంట్లోనే దాచిపెట్టుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. మీ వైఫ్కి కానివ్వచ్చు, మీ ఇంట్లో లేడీస్ ఎవరున్నా కూడా మీరు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి ప్లీజ్. అంతేనండి. ఓకే, బాయ్.